తప్ప బండి వచ్చింది కనబడట్లేదు, ఇంకో బండి వచ్చి దాన్ని గుద్దింది కనబడట్లేదు. ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే ఆ మనిషిని ఎవరో పాస్టర్ గారిని పెదాల మీద నరికారు ఆయన్ని, లేదా కర్రతో కొట్టారు ఒకటి. రెండవది భుజం మీద రాడ్డుతో కొట్టినట్లుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. మూడవది తొడ దగ్గర కాలిపోయినటువంటి మార్క్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సైలెన్సర్ షర్ట్ మీద ఏమంటారు షూ ప్రింట్స్ ఉన్నాయి, కాళ్ళతో తనిన ప్రింట్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆ డిస్టెన్స్ కి ఆ ప్రమాదానికి ఒక మనిషి చనిపోయే అవకాశమే లేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రవీణ్ అన్న వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి మీ అమ్మాయిని చంపేస్తాం, ఇక్కడ పోస్ట్ మార్టం వద్దు ఏమొద్దు, మర్యాదగా తీసుకొని వెళ్ళిపోండి అని బెదిరింపులు జరిగాయని మాకు అత్యంత కీలకమైన నమ్మకమైన సమాచారం మా దగ్గర ఉంది. ప్రవీణ్ అన్న కూడా చనిపోవడానికి దాదాపు ఒక నెల ముందు నుంచి మన బిడ్డకి ప్రమాదం ఉంది, ఈ బిడ్డను అమెరికా తీసుకెళ్లాలి అని చెప్పి ఆయన మాట్లాడారు అని మేము విన్నాం. ఆ బిడ్డని టార్గెట్ చేశారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు కట్టుకున్న భర్త చనిపోయిన తర్వాత ఒక ఆడబిడ్డ ఎంత డిప్రెషన్ లో ఉంటుందో చూడండి. ఈ రాష్ట్రంలో మహాకూటమి ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ చేసి ఇది యాక్సిడెంటే, డెడ్ బాడీని తీసుకొని వెళ్ళిపోండి, కేసులు వద్దు ఏమొద్దు అని ఎలా చెప్తారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇది ఎంత దారుణం. ఇది ఒక ఎమ్మెల్యే రాలా బాధ్యత లేదా, ఓ మంత్రి రాలా బాధ్యత లేదా, డిప్యూటీ సీఎం పవన్ గారైనా కనీసం పరిశీలించవచ్చు కదా. ప్రవీణ్ పగడాల గారు ఒక నార్మల్ పర్సన్ కాదు, ఆయన క్రైస్తవ సమాజం మొత్తానికి గొంతులాగా నిలబడినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఏమంటున్నారు బయట అంటే 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి క్రైస్తవులకు సంబంధించినటువంటి తలల్ని తీసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందులో భాగంగానే ప్రవీణ్ గారిని అడ్డు తప్పించారు. తర్వాత చాలా తలలు ఎగుస్తాయని బయట అంటున్నారు. డైరెక్ట్ గా ఫేస్బుక్ లో మెసేజ్ పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ గాడే అని. అందరూ బీజేపీ లీడర్స్ నెక్స్ట్ అజయ్ గాడే అని నా గురించి మెసేజ్ పెడుతున్నా. చావుకు నేను భయపడినట్టు పెద్ద విషయం కాదు, నాకు సెక్యూరిటీ ఇవ్వమని కూడా పోలీసులు అడిగాను. నేనేమంటానంటే చనిపోయినటువంటి ఆ వ్యక్తి అది హత్య, కనీసం ఆయన ఆత్మకి శాంతి కలగాలంటే ఏం జరిగిందో పోలీసులు ఆ విషయాన్ని బయటికి తీసుకురావాలి. దయచేసి ఇది యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేయొద్దు. ఇంకొక విషయం, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా జరగల. అయితే కొంతమంది బయట ఏమంటున్నారంటే ఆ మనిషికి ఎవరో బలవంతంగా మందు తాగించారు, ఆయన్ని చంపే ముందే ఆయనకి మందు తాగిచ్చారు, ఆ తాగిచ్చిన మందును బట్టి పోస్ట్ మార్టం జరిగితే అతను ఆల్కహాల్ తీసుకొని బైక్ డ్రైవ్ చేశాడు కాబట్టి యాక్సిడెంట్ అయిందని నమ్మించడానికి రిపోర్ట్ తీయబోతున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. ఇది లాభం కోసం జరిగిందా, కక్షతో జరిగిందా, దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అన్న విషయం గౌరవనీయులైన పోలీసు వారు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ మేము ఊహించినట్లుగా కానీ వస్తే దీని వెనక పెద్ద తలలు ఉన్నాయని ఆలోచించాల్సి ఉంటుంది. రెండవది, నేను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా చెప్తున్నాను, ఈ విషయం రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను ఇమ్మీడియట్ గా తీసుకుని వెళ్తాను. తెలంగాణ వ్యక్తిని అతన్ని తేలిగ్గా తీసుకుంటున్నారా, వేరే ఇంకేదైనా కారణం ఉందా? దాదాపు ప్రతి పాస్టర్ గారు ప్రతి సంఘం ఈ వీడియోని చూస్తారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేను కూడా అందరిలాగా వచ్చిన ఒక్కడిని మాత్రమే, నేను వీళ్ళకి నాయకుడిని కాదు. ఇక్కడ చాలా మంది పెద్ద నాయకులు ఉన్నారు, ఆ పెద్ద నాయకులందరూ కూడా తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలి అనేది పాస్టర్లకి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు విజయప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వికేఆర్ గారు కావచ్చు, జేమ్స్ గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, జాన్బెన్ని లింగం గారు కావచ్చు, ఇంకా చాలా మంది పెద్ద నాయకులు ఆంధ్రాలో క్రైస్తవుల్ని కంటికిరప్ప కాపాడుతున్న వారు ఉన్నారు. వారి నిర్ణయాన్ని బట్టి వారితో నడవడానికి నేను మా సిఎండిఎఫ్ టీం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా. ఆయన సార్ రాజమండ్రి ఆయనకి ఒంటరిగా బయలుదేరడానికి కారణాలు ఏంటి, ఎందుకు ఏ సమయంలో ఎక్కడ బయలుదేరని మీకు వచ్చిన సమాచారం? సార్ ఆయన విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చారు బుల్లెట్ మీద. వస్తున్నటువంటి దారిలోనే ఆ టోల్ గేట్ కి ముందే ఆయన బండికి సంబంధించిన హెడ్ లైట్ ని ఎవరు పగలగొట్టారో విషయం బయటికి రావాలి. అప్పటికే ఆయన తూడుతూ వస్తున్నట్లుగా చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో కనపడుతుంది. అసలు అంతకు ముందు ఏం జరిగిందో సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు చూపించట్లేదు నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూపెడుతున్నారు, దానికంటే ముందు సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు తీయండి దయచేసి. ఏ పక్షపాతం లేదు కదా, మీరేమీ దాచాలి అనుకోవట్లేదు కదా, మీరెవరి ఒత్తిడికి లోనవట్లేదు కదా. ఓపెన్ గా మీ బిడ్డ చనిపోయాడు అనుకోండి, పోలీసు అన్నలకి చేతులెత్తి దండం పెడతా ఉన్నా, మీ ఇంట్లోనే ఈ డెత్ జరిగింది అనుకోని న్యాయం చేయండి అంతే. ఒకవేళ ఇది నిజంగా యాక్సిడెంటా చేతులు కట్టుకొని వెళ్ళిపోతాం, మా తర్వాత అనుకుంటాం, తీసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇది హత్యనా, అయితే లాభం కోసం చేశారా, కుట్రతో చేశారా, పగబెట్టుకొని చేశారా? రేపొద్దున వారి కుటుంబం వారు ఇప్పుడు అమెరికా వెళ్ళిపోతామని అంటున్నారు, రేపు ఉదయం పూట బయలు జరిగే అవకాశం ఉంది. ఆ కుటుంబాన్ని కూడా చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వబోతున్నారు? ఇంతవరకు ఎవరినైనా మీరు అదుపులోకి తీసుకున్నారు అనుమతుల్ని? శివశక్తి కరుణాకర్ సుబ్బిన
పాస్టర్ గారు చనిపోయిన వెంటనే ప్రవీణ్ పగడాల గారు చచ్చిపోయాడు, వాడు చచ్చిపోయాడా, ఎవరు చంపారు, ఎందుకు చంపారని పోస్ట్ పెట్టాడు శివశక్తి కరుణాకర్ సుబ్బుల. అనుమానితుల లిస్టులో వాడిని పెట్టారా? రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద 2 రోజుల క్రితమే రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర పెద్ద ఎత్తున క్రైస్తవులు ఒక ర్యాలీ చేశారు. వాడికి సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా కుట్రపూరితంగా ఈ పని చేశారా? ఆయన ఇక్కడ మీటింగ్కి వస్తున్న విషయం తెలిసిన వాడు ఎవడో పక్కా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి పనిది. దీని వెనక పెద్ద తలలు ఉన్నాయి, బయటికి రావాలా? పోలీసులు న్యాయం చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. ఒకవేళ వారు కూడా న్యాయం చేయలేకపోతే మేమేం చేయాలో అప్పుడు పెద్దల బట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్పడం జరుగుతుందో, ఎక్కడికి వెళ్తున్నారని అన్నా ఎక్కడన్నా బిడ్డను చంపుతామంటే దయచేసి వారి వివరాలు ఏమడకండి. వచ్చి నేను అంటున్నాను, కొంతమంది పోలీస్ అఫీషియల్స్ లో కొంతమంది మీరు డెడ్ బాడీని రహస్యంగా తీసుకొని వెళ్ళిపోండి, ఇక్కడ పోస్ట్ మార్టం చేస్తే పెద్ద గొడవలు అవుతాయి, ఇది యాక్సిడెంట్ మాత్రమే అని చెప్పారన్న వార్త కూడా మా దగ్గర ఉంది. వారికి ఏ అవసరం వచ్చి అలా చెప్పారని నేను అడుగుతున్నా. అసలు ఎవరిని కాపాడాలనుకుంటున్నారు ఫస్ట్ వీళ్ళు? దీని వెనకున్నది ఎవడు, వాడెవడో బయటికి రావాలా. ఆ తర్వాత ఏం జరుగుతుందో చట్టబద్ధంగా మాట్లాడతాం. కరుణాకర్ సుబ్బిన అనేవాడు మళ్ళీ ఒక పోస్ట్ పెట్టాడు చూడండి దయచేసి. కరుణాకర్ సుబ్బిన ఏమని పోస్ట్ పెట్టాడో చూడండి. ఇది ఒకసారి లాక్ తీయండి దయచేసి. ఈ పోస్ట్ ఒక్కసారి చూడండి. నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషయం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవే పై రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకు అయినా శాంతి కలగాలని కోరుకున్నాను. ఇది ఎవరు సార్ మాట్లాడడానికి? ఇది 2వ పోస్ట్. వీళ్ళకి ఏం సంబంధం ఉంది సార్ అసలు? ఖచ్చితంగా దీని వెనక మతోన్మాదుల కుట్ర ఉందని మేము నమ్ముతా ఉన్నాం. ఈ విషయం లైవ్ తీసుకున్న ఆర్టీఓ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రవీణ్ పగడాల గారిని హత్య చేసి చంపారు అన్న విషయం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనిని ఎంత మసిబూసి మారేడుకాయ చేయాలనుకున్నా అది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. ఈ విషయాన్ని బయటికి తీసుకురాకుండా ఎవరో వెనకుండి తెర వెనక ఈ విషయానికి అడ్డుపడుతున్నారు అన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే హోమ్ మినిస్టర్లు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే స్థానిక శాసనసభ్యులు వస్తారు, చిన్న ఇన్సిడెంట్ జరిగితేనే ఎంపీలు బయలుదేరి వస్తారు. ఇక్కడ క్రైస్తవ్యానికి గొంతుగా ఉండే ఒక వ్యక్తి గొంతునే నరికి చంపినటువంటి పరిస్థితి ఉన్నా ప్రజాప్రతినిధులు ఎవరు ఇంతవరకు ఇక్కడికి రాకపోవడం వెనక వారికి ఉన్న ఆంతర్యం ఏంటని నేను అడుగుతూ ఉన్నా. క్రైస్తవులకు ఏ విధమైన రక్షణ ఉండదా? క్రైస్తవులను ఎవరైనా చంపొచ్చా అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇది ఒక విషయం. రెండవది, కొన్ని రోజుల క్రితం, అంటే ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి కొన్ని రోజుల క్రితం ఆయన గురించి మీకు ఒక విషయం చెప్పాలి. సుమారు 200 మంది అనాథలకి అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. చిన్నారి రాణులు చిన్నారి రాజులు అనే అనాథాశ్రమాలకి పూర్తిగా సపోర్టర్ గా స్పాన్సర్ గా ఉన్నది ఆయనే. వాళ్ళ కన్న బిడ్డని చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు అని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోయినటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారికి మాత్రమే కాదు, ఆయన కుటుంబం మొత్తానికి తెట్టుంది అన్న విషయం క్రైస్తవ సమాజం అంతా తెలుసుకోవాలి. ప్రవీణ్ గారిని ఏమీ చేయలేని ఈ కుక్కను ప్రవీణ్ గారిని బిడ్డని చంపుతామని ఆ కుటుంబాన్ని హెచ్చరించారు. వాళ్ళు చాలా భయంకరమైనటువంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని మీ దగ్గరికి తీసుకురావాలి. ఇప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది, ఇంకా రిపోర్ట్ రాలా. కానీ మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారికి అసలు తాగే అలవాటు లేదు. దయచేసి చెప్తున్నాను, ఏ క్రైస్తవ పాస్టర్ కూడా మందు తాగడు. కానీ పోస్ట్ మార్టంలో ఈయన మందు తాగి బండి డ్రైవ్ చేయడం వల్లే కింద పడిపోయాడు అన్న రిపోర్ట్ రాబోతుందని ముందుగానే విషయం వార్త హల్చల్ చేస్తా ఉంది. ఒకవేళ నేను పోస్ట్ మార్టం కాకముందే చెప్తున్నాను, అలాంటి రిపోర్టే వచ్చిందా, తప్పుడు రిపోర్ట్ ని బయటికి తీసుకొచ్చారు అని నమ్మాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టంలో ఆయన మందు తాగి డ్రైవ్ చేశాడు, అందుకే కింద పడిపోయాడు అంటే మాకున్న సమాచారం ఏంటంటే ఆ మనిషిని ఎవరైతే చంపారని మనం భావిస్తున్నామో చావు బతుకుల్లో ఉన్నప్పుడు అతనికి మందు తాగించారు అన్నది కూడా చాలా విస్తృతంగా స్ప్రెడ్ అవుతున్నటువంటి వార్త. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పక్కదారి పట్టించి మనల్ని గొర్రెలను చేయాలని చూస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకునేది లేదు. ఇవాళ ప్రవీణ్ గారి కుటుంబమే కాదు, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవులందరూ ఈగర్లు వెయిట్ చేస్తున్నారు ఏం జరిగిందో అన్న విషయం తెలియాలి అని. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం నమ్ముతున్నాం, పూర్తిగా నమ్ముతున్నాం, వారి అధికారానికి లోబడుతున్నాం. అంత మాత్రాన మేమేం చెబితే అదే వింటారు అని అనుకుంటే మాత్రం పొరపాటు. ఇవాళ పోస్ట్ మార్టం కూడా చేయకుండానే ఈ బాడీని తీసుకొని వెళ్ళిపోమని కొంతమంది పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు అని అత్యంత విశ్వసనీయ సమాచారం మా దగ్గర ఉంది. రాత్రే తీసుకెళ్లమన్నారు అని. అసలు ఏం జరుగుతుందో విషయం అంతా బయటికి రావాలా? ఒకవేళ ఇంత జరిగిన తర్వాత స్పష్టంగా అది మర్డర్ చూసిన తర్వాత కూడా ఇది యాక్సిడెంటే అన్నారు అంటే మాత్రం ఎవరెవరికి ఎంతెంత సంచులు ముట్టాయో లెక్క తెలిసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. చెప్పదలుచుకున్నా మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు కూడా నేను చెప్తా ఉన్నా. ఈ ఏప్రిల్ నెలలోనే ప్రవీణ్ అన్న వాళ్ళ బిడ్డను తీసుకుని అమెరికా వెళ్ళిపోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన్ని చంపుతానన్న బెదిరింపులు ఉన్నాయి. ఆయన బిడ్డ గురించి చాలా మొదలుపడుతున్న సమయంలోనే ఆయన చంపేశారు. కుటుంబం చాలా ఒత్తిడిలో ఉంది. నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఆంధ్ర నుంచి ఇది కేవలం యాక్సిడెంటే, ఈ శవాన్ని ఇక్కడ మీరు ముక్కలుగా కోస్తారు వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తే, ఏ ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు. అతనికి అంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నిజాలు బయటికి రాకుండా అడ్డుకుంటున్నా నాకు కూడా ఎవరో బయటికి రావాలా? ఈ మృతి అనుకున్న ప్రతి నిజం కూడా బయటికి రావాలా? పోలీస్ డాగ్స్ ఏం చేస్తున్నాయి? ఆ చనిపోయినటువంటి చోట ఇంతవరకు పంచనామా జరిగిందా లేదా? చనిపోయిన మనిషి మీద బుల్లెట్ బైక్ ఎలా ఉంటది? ఆ బైక్ ని పక్కకి తీసింది ఎవరు? ఆయన కొట్టిన కర్రలను ఏం చేశారు? అన్ని వివరాలు కూడా బయటికి రావాల్సింది. కాబట్టి సంయమనం పాటించండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఒక నిర్ణయం తీసుకుందాం. మీ అందరికీ వందనాలు. ఇంకొక విషయం చెప్తున్నా, ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందన్న విషయం బయటకు వచ్చిందో వాళ్ళు దీన్ని యాక్సిడెంట్ అని అంటున్నారు. చాలా మంది అయితే పండగ చేసుకుంటున్నారు లిటరల్లీ అతను చచ్చిపోయాడు అని. మానవత్వం అనేది లేనే లేదు. రెండో విషయం చెప్తున్నా, నాకు మాత్రమే కాదు కొంతమంది క్రిస్టియన్ వారియర్స్ కి నెక్స్ట్ చచ్చేది వీడే అని పర్సనల్ గా మెసేజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ అజయ్ అన్న నా ఒంటి మీద ఒక్క చేయబడితే 2 చేతులు నడుపుతారు మా వాళ్ళు. నేను అనకపోయే రకం కాదు. వినండి, నాకు మాత్రమే కాదు VKR గారికి కావచ్చు, క్రైస్తవ్యం కోసం కొట్లాడుతున్న పెద్ద పెద్ద నాయకుల్ని చంపుతారని బెదిరింపులు చేస్తున్నారు. ఇప్పటికే ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకొని శోక సముద్రంలో మునుగున్న మేము క్రైస్తవ నాయకుల్లో ఏ ఒక్కరి ఒంటి మీద గీతపడ్డా ఇది ఆంధ్రానా లేకపోతే ఇది అగ్గిగుండమా అనే పరిస్థితులు చూడాల్సి ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు. లింగం గారు నేషనల్ ప్రెసిడెంట్ AICC వారు మాట్లాడతారు. ఇది 100కి 100 పాళ్ళు ఇది హత్యే, నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు అంటే కుడి చెంప కొడితే ఎడం చెంప చూపించే వాళ్ళగా కనబడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఒక ప్రార్థన చేసే గుంపు ఉంది, ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, యుద్ధం చేసే గుంపులు కూడా ఉన్నాయి. ఇటువంటి దుస్సంఘటనలు ఉపేక్షించేది లేనే లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఇక్కడ జరగవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే సపోర్ట్ తెలంగాణ నుంచి కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో క్రైస్తవులు చేతగాని వాడు కాదని నిరూపిస్తాం. ఎంతవరకైనా తెగించడానికి
రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులందరూ కూడా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బ్రదర్ అజయ్ క్రైస్తవుల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో ఆ ప్రాంతం మీద వెళుతూ మొట్టమొదలను తిప్పి కొడుతూ ఈ వ్యక్తులు కూడా చంపుతామని చెప్పి బెదిరిస్తా ఉంటున్నారు. మీ వరతూపులకి సంతకాలు రావు. మేము ఒక్కసారి కన్నెర చేస్తే కబడ్డార్ మీరెక్కడుంటారో ఆలోచన చేయండి. మా బైబిల్ అది నేర్పించరా? మా బైబిల్ నేర్పించరా? ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే కొత్తగిల్లా కొడకల్లారా. మేము చట్టాలను గౌరవిస్తున్నాం, చట్టాలకు లోపడ్డాం. మమ్మల్ని కలగొద్దాం. మేము మంచి వాళ్ళం కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోవద్దు. రౌడీజం, గోండాయిజం అన్నిటిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళం. మా క్రైస్తవానికి మంచి జరగకపోతే, ప్రవీణ్ గారికి న్యాయం జరగకపోతే ఎంతకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. క్రీస్తు మహారాజుకి క్రైస్తవుల ఐక్యత, ఐక్యత, ఐక్యత. క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం, క్రైస్తవులకు న్యాయం. క్రీస్తు మహారాజుకి, క్రీస్తు మహారాజుకి. క్వశ్చన్ చెప్తున్నాను. క్రైస్తవుల కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అన్న. క్రైస్తవుల కోసం కొట్లాడుతున్న నాయకులు ఈ ప్రాంగణంలోనే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరిని ఒక కంట కనిపెడుతూ కాపాడుకుంటూ ఉండాల్సిన బాధ్యత క్రైస్తవులదే. అజయ్ బాబు అనేవాడు ఆఫ్టర్ ఆల్ చాలా మంది పెద్ద పెద్ద నాయకులు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఈ కాంపౌండ్ లో ఉన్నారు. వారికి కూడా బెదిరింపులు ఉన్నాయి. ఏ వైపు నుంచి వచ్చి ఎవరు దాడి చేస్తాడో తెలియదు. గుంపులో కలిసే అవకాశం ఉంది కాబట్టి మీ పాస్టర్లను మీరే కాపాడుకోవాలో. పాస్టర్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఒక్కరిని చంపితే గుంపు చెదిరిపోతుంది అన్న ఆలోచనతో పెద్ద పెద్ద పాస్టర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. దయచేసి పాస్టర్స్ ని కాపాడుకోండి. చేతులెత్తి చెప్తా ఉన్నా. ఎక్కడ పాస్టర్స్ ఉన్నా ఒక చూపు ఆయన చుట్టూ ఎవరున్నారో చూస్తూ ఉండండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత స్థానికంగా ఉండే దైవజనులతో కలిసి ఏం చేయాలి అన్న కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ స్టీవెన్స్ అన్నాను. జరుగుతాం. మనం ఒక చోట కూర్చొని వెయిట్ చేయాలి. ఏం జరుగుతుందో చూద్దాం. చూసిన తర్వాత స్టీవెన్స్ అన్నాను ఎక్కడ ఉన్నారు? సరే ఉండండి. వాట్సాప్ చేసిన సాంగ్స్ వాట్సాప్ చేసి కాల్ చేసిన